శృంగారం అనే దేవాలయం ముందు బ్రతుకుతూ ఉన్నాడు. తనకు తాను పనికిరాడు, తనెవరికి పనికిరాడు. అలాంటి ఒక జీవితం ఈ వచనాల్లో తన జీవితం మరి ఎంతో విస్మయము చెందేంత మార్పు చెందింది. మాట మన 10వ వచనంలో చూస్తాం. వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి అనే మాట. అంటే ప్రతిరోజు వాడిని బట్టి విసిగిపోయేవారు ఒక రోజున అతను బట్టి ఆశ్చర్యపోతున్నారు. ఆ మార్పును చూచి, ఆ వైఖరిని చూచి, తర్వాత తాను ఇంతకుముందు పడి ఉండేవాడు, ఇప్పుడు లేవడమే కాదు, తాను గంతులు వేసేంత ఒక సంతోషకరమైన జీవితాన్ని తాను పొందగలిగాడు. మరి ఆ 10వ వచనంలో శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగిరి అనే మాట చూస్తే, వారు అతడు అయ్యుండడు, వాడెలా లేస్తాడు, వాడెలా గంతులేస్తాడు, వాడు కుంటోడు కదా, వాడు భిక్షగాడు కదా, వాడికి ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా లేవగలిగాడు అని తర్జన భర్జన చేసుకుని చివరికి వాళ్ళందరూ వాడేరా, రోజు చూస్తా లేదా మనం, కొన్ని సంవత్సరాల నుంచి తను చూస్తున్నాం కదా, వాడేరా అని నిర్ధారణ చేసుకుని రోజు అతని బట్టి విసిగిపోయిన వారు ఈనాడు విస్మయముతో పరవశులైరి అనే మాట. కనుక నా జీవితం విషయం నేను జ్ఞాపకం చేసుకున్నా. మరి ఈ రోజున ప్రభువులో ఉన్నటువంటి వారు రక్షణ పొంది దేవుని మందిరంలో మరి బాప్తిసం తీసుకుని దేవుని మందిరంలో సహవాసంలో చేర్చబడి ప్రభువులో ఉన్నటువంటి వారిని, పాత జీవితాన్ని ఎరిగిన వారు, కొత్త జీవితాన్ని చూచిన వారు విస్మయము చెందినంత మార్పు మన లోపల రావలసి ఉంది. ఇంతకుముందు ఆ గుడికి వెళ్ళేవాడు ఇప్పుడు ఈ గుడికి వస్తున్నాడు, ఎందుకో ఈ మతం పట్టినట్టున్నాడు అన్నంతవరకే మనలను ప్రజలు ఎరిగుంటే మనలో రావలసిన మార్పు ఇంకా చాలా ఉందని అర్థం అన్నమాట. ప్రజలకు మనకి ఏమర్థమవుతుందంటే, ఇంతకుముందు ఆ గుడికి వెళ్ళేవాడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. సాధారణంగా మరి ఆ మాత్రమే మన సాక్ష్యం మరణించే వరకు అయితే మనలో ప్రాథమికమైన ఏదో ఒక భౌతికమైన మార్పు వచ్చింది, కానీ రావలసినంత ఆంతరంగికమైన అలాగే ఆధ్యాత్మికమైన మార్పు మనలో మొదలు కాకముందే మన జీవితం అంతమైపోతే ఏ ప్రయోజనం లేదు. కనుక మనుషులు మనల్ని చూసి విస్మయం పొందాలి. వీడా ఇలాగయ్యాడా, ఎలాగయ్యాడు అనేది ప్రశ్న. ఈనాడు మరి క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ దేశంలో ఎలాగ ఉండాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగూ మాట్లాడాలో, జీవన శైలి ఎలా ఉండాలో దానిని ఎరిగి జీవిస్తే నోటితో మనము సువార్త ప్రకటించవలసిన అవసరము లేకుండా అనేక మంది మనలాగా బ్రతకాలని ఆశిస్తారు. మన బ్రతుకు బాగుంటే ఎదుటివారు మనలా బ్రతకాలని ఆశిస్తారు. ఒక దైవజనుడు ఇలాగన్నాడు, ప్రీచ్ గాస్పల్ టు ఎవ్రీవన్, యూజ్ వర్డ్స్ ఇఫ్ నెససరీ అన్నాడు. అంటే నువ్వందరికీ సువార్తను ప్రకటించు, అవసరమైతే మాటలు వాడు అన్నాడు. యూజ్ వర్డ్స్ ఇఫ్ నెససరీ, అవసరమైతే వాడు మాటలు, కానీ అందరికీ సువార్తను ప్రకటించంటే ఎలా ప్రకటిస్తాం మనం? ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆ స్టేట్మెంట్కి, ఆ గొప్ప సేయింగ్కి నీ జీవితము ద్వారా సువార్తను నీవు అందించాలి. అంటే నీ జీవితం అంటే నీ నడవడిక, నీ ప్రవర్తన,
నీ మాట తీరు, నీ వే ఆఫ్ డ్రెస్సింగ్, నీ హెయిర్ స్టైలు, నువ్వు తలదువ్వే విధానము, బట్టలు కట్టే విధానము, మాట్లాడే విధానము, నీ ముఖ కవళికలు, వైఖరి ఎదుటి వారికి విస్మయము కలిగించేవాడుగా. ఈయన మారాడు. ఇది నిజమే అంటారా? ఇది నిజమే అని మీరు నమ్మితే ఆ మార్పు నీలో నాలో ఉన్నదాన్ని మనం ప్రశ్నించుకోవాలా వద్దా? ప్రశ్నించుకోవాలా? కనుక ఆ మార్పు మన లోపల రాకుండా ఈ మీటింగుల్లో ఇది నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను అని మనం అనుకుంటే మనం మరలా తిరిగి ఆ సాగదీసిన రబ్బరు వదిలేసే మళ్ళీ దగ్గరికి పోయినట్లు మళ్ళీ దగ్గరికి వచ్చేస్తాం మనం, అంతే. ఇప్పుడు సాగదీస్తున్నాం, మేము వచ్చి సాగదీస్తున్నాం, మీరు కూడా సాగుతున్నారు. మరి రేపు సాయంకాలం వరకు సాగుతారు, తర్వాత మిమ్మల్ని సాగదీసే వాళ్ళక ఉండరు. మీరు ఏం చేస్తారో మీకే తెలుసు. కాబట్టి ఇటువంటి మార్పు మన లోపల వస్తే ఇప్పుడు ఆ అమ్మాయి, తన తండ్రి, తన తల్లి, ఈ ముగ్గురు వెనకకు వెళ్ళి వారి గ్రామానికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ప్రక్క వారు ఈ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి ఏంటి ఇలాగా అయిందేంటి, 2 రోజులు కనబడతా లేదు, ఏమైంది? నాగుల్లంక వెళ్ళింది, అక్కడ ఏదో యేసు ప్రభు మీటింగ్లంట వెళ్ళింది. అందుక ఇంత మారిపోయిందేంటి ఈ అమ్మాయి అని విస్మయము పక్కింటి వారికి కలగకపోతే ఈ మీటింగ్లకు తను వచ్చి శుద్ధ దండగా వేస్ట్ అంటే వేస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మీటింగ్లు వచ్చాక కూడా పెంట మీదే ఉంటే మీటింగ్లకు రాకపోతే మాత్రం ఏమి నష్టం కలుగునా ఆమెకి, చెప్పండి. అందువలన మరి ఇతని విషయం మనం చూస్తే అలా లేడు. ఆ మార్పు చాలా తేటగా కనబడింది. నేను మారానని ఆయన ఏం చెప్పలేదు. ఆయన చేసిన పని ఏంటంటే, ఇంతకుముందు దేవునితో సంబంధం లేదు, ఇప్పుడు దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. దేవాలయముతో సంబంధం లేదు, ఇప్పుడు దేవాలయముతో సంబంధం పెట్టుకున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే వారితో సంబంధం లేదు. ఆ మాట చూడండి, మనం ఇక్కడ చూస్తాము 8వ వచనములో, దేవుని స్తుతించొచ్చు వారితో కూడా. ఎవరితో కూడా? రోజు భిక్ష వేసేవాళ్ళతో కూడా ఈ రోజున దేవుని మందిరంలోనికి వెళతా ఉన్నాడు. ఇది ఆయన జీవితంలో ఇదే మాట్లాడలేదు ఆయన, ఇలా చెప్పలేదు, స్టోరీలు ఏం చెప్పలేదు ఆయన. అసలు ఆయనకి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. విస్మయం అంటే అర్థం అదే. ఇప్పుడు ఆ పేతురు యోహానులు వెళ్ళేటప్పుడు వీడు భిక్ష పడుతుంటే అక్కడ సంభాషణ జరిగింది. మేమంతా నిలబడి చూస్తూ ఉన్నాము. చూస్తా ఇంత పేతురు చేయి పట్టుకున్నాడు, ఆయన లేచాడు. ఈ సంగతులు ఏమి వాళ్ళకి తెలియదు. ఎవరి దాన్ని వాళ్ళు పోతున్నారు, ఎవరి దాన్ని వాళ్ళు పెట్టుకుని పోతూ ఉన్నారు. అలాగే మరి ఈ భిక్షగాడి దగ్గర ఆగి సంభాషిస్తున్న సంభాషణ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? అందులో ప్రత్యేకత వినవలసినటువంటి సబ్జెక్ట్ ఏముంటుంది అందులో? భిక్షగాడితో మాట్లాడుతున్నాడు, ఆఖరినింత డబ్బులేసి వెళ్ళిపోతాడేమో, ఎవరు పట్టించుకుంటారు? కానీ భిక్షగాడు లోపల కనబడ్డప్పుడు వారికి ఆశ్చర్యం కలిగించింది. కనుక నీ జీవితం ఇతరులకు విస్మయం కలిగించేదిగా ఉండాలి అనంటే 6వ వచనం ఆ కనెక్షన్ అన్నమాట. చదువుదాం, ఆ మాటను అందరం చదువుదాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. ఈ మాట వినండి. అసలు పేతురుకేమున్నది? పేతురుకున్నదేంటి? ఆయనకేముంది? ఆయన ఆస్తి ఏంటి? ఆయనకున్నటువంటి ఈ లోకములో నాది అనేది పేతురుకి ఏముందో చెప్పండి ఎవరైనా. పేతురుకు నాది అనేది ఏముంది? ఏమి లేదు ఆయనకు కూడా. ఆయన 3.5 సంవత్సరాల నుంచి యేసును వెంబడించి ఆయన ఏమి సంపాదించుకున్నాడంటే, మరలా చెప్పనా, ఆయన పడవ వదిలేశాడు, ఏమంటారు దాన్ని, దోణి వదిలేశాడు, వల వదిలేశాడు,
ఇక ఆ సముద్ర తీరాన ఉండే అంతంత మాత్రపు నివాస స్థలం ఏదో అది వదిలేశాడు. ఇక ఇవన్నీ వదిలేసి 3.5 సంవత్సరాలు యేసుతో ఉండి ఏమి సంపాదించుకున్నాడు ఆయన అంటే యేసును సంపాదించుకున్నాడు అంతే. హల్లెలూయా అంటారు ఎప్పుడన్నా? ఒకసారి అనండి. అర్థమైందా? కనుక నేను ఇంతకాలం నుండి దేవుని మందిరానికి వెళుతున్నాను, ఇంతకాలం నుండి బైబిల్ చదువుతున్నాను, ఇంతకాలం నుండి నేను భక్తి చేస్తున్నాను, మరి ఇదంతా నువ్వు చేస్తున్నావు, నువ్వేమి సంపాదించుకున్నావంటే యేసుని నమ్మాక పిల్లలు పుట్టారు, యేసుని నమ్మాక కోర్టు కేసులు పోయినాయి, యేసుని నమ్మాక మా గేది పాలు ఎక్కువెత్తుంది, యేసుని నమ్మాక మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఇలాంటివి సొల్లు మాటలు కాదు మనం ఇక్కడికి వచ్చి పొందింది. అవి మనం పొందినట్ట ఇప్పుడు నువ్వు కాదు, నీకు ముందున్న వాళ్ళు కూడా అమెరికా పోయారు, మీ పిల్లలే కాదు. మీకు ముందున్నటువంటి వారు, మీ తర్వాత ఉన్న వారికి కూడా వ్యవసాయాలు బాగా పండుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, పంటలు పండుతున్నాయి, వారికి ఏదో మొక్కుకుంటున్నారు, వాళ్ళకి ఏదో దొరుకుతున్నట్టుగా వాళ్ళు సంతోషిస్తున్నారు. కనుక ఇవన్నీ కూడా సొల్లు మాటలు. ఇవన్నీ పూర్తి స్థాయిలో మనలను తృప్తిపరిచే మాటలు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే మన ఆత్మలో తృప్తి కలగదు, మన శరీరములో. అదే దీన్ని 3 మాటలుగా మనం చెప్పుకోవచ్చు. మన నేత్రాశలు తీరుతాయి, శరీరాశలు తీరుతాయి, జీవపు డంభం కూడా కలుగుతుంది. యేసుని నమ్ముకున్నాక ఇల్లు కట్టుకున్నామండి మేము. అసలు ఇల్లు కడతామని మేము జన్మలో అనుకోలేదండి. యేసుప్రభు నమ్ముకున్నాకే ఇల్లు కట్టామండి. ఇదంతా యేసుప్రభు ఇచ్చిందేనండి. అది జీవపు డంభం. కనుక నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబము, ఈ 3 తండ్రి వలన పుట్టినవి కాదు అన్నప్పుడు తండ్రి వలన పొందామనడం లేని అర్థం ఉందా? అవి వాక్యంలో ఉంది కదండి. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో చాలా క్లియర్గా ఉన్నాయి కదా మాటలు. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము తండ్రి మూలముగా పుట్టినవి కాదు. మరి ఎవరి మూలంగా పుట్టినవి? ఇవి అపవాది సంబంధమైనవి అని ఉన్నాయి కదా. ఇప్పుడు నీవు దేవుని మందిరానికి వచ్చి అపవాది సంబంధమైన వాటిని సంపాదించుకున్నానని సాక్ష్యం చెబితే అసలు నువ్వు దేవుని నమ్ముకున్నావా, అపవాదిని నమ్ముకున్నావా? దేవుని స్తుతిస్తున్నావా, అపవాది స్తుతిస్తున్నావా? దేవునికి మహిమకరముగా సాక్ష్యం ఇస్తున్నావా, లేక అపవాదికి మహిమ తెస్తున్నావా అనే మాట మనము ఆలోచన చేయాలి. కనుక ఈ కుంటివాడు పేతురు ఏదో ఇస్తాడని ఎదురు చూస్తుంటే పేతురు నాకున్నది నీకు ఇస్తానంటున్నాడు. నీకేముందయ్యా అని అడిగితే 3.5 సంవత్సరాలు నేను అన్నీ వదిలేసి యేసును సంపాదించుకున్నాను, ఆ యేసునే నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. అర్థమైందా? కనుక మన జీవితంలో ఈ చక్కని ఉదాహరణ, ఈ కుంటివాడు భిక్షగాడు ఉదాహరణ మనకు చాలేమో. బైబిల్ మూసేసి ఇప్పుడు కాదు, ఓ నెల రోజులు ఉండొచ్చు మీరు ఈ కుంటివానితో. ఇక బైబిల్ చదవక్కర్లేదు మీరు. నెల రోజులు, ఓ నెల మీ సెలవు తీసుకోండి బైబిల్కి. ఈ కుంటివాన్ని అనుసరించండి, ఈ కుంటివాన్లాగా నడుచుకోండి, కుంటివాన్లాగా నిలబడండి, కుంటివాన్లాగా గొంతులేయండి. ఈ కుంటివాడు దేవునికి మహిమ తెచ్చినట్లుగా, ప్రజలకు ఆశ్చర్యం కలిగించినట్లుగా జీవించండి. నువ్వు బైబిల్ ఎందుకు చదవలేదని నేను ఎవరు అడగరు. అర్థమైంది కదా? ఇంకో మాట చెప్పనా నేను మీకు? బాగా ఇలాంటి మాటలు మీరు పట్టుకోండి, ఆక్షేపణగా ఉంటాయి ఈ మాటలు. అసలు బైబిల్ అంతా మనం రోజు చదవడం, ఎన్నోసార్లు చదవడానికి కారణం ఏంటంటే ఆ కుంటివాళ్ళకి బతకడాకే. ఇంకేమైనా పని ఉందా బైబిల్ చదవడానికి? చెప్పండి. ఏమ్మా మీకు అర్థమైందా ఇది? ఈ బైబిల్ నువ్వు 100 సార్లు చదివినా
ఎందుకు చదవాలంటే కుంటోళ్ళ బతకడాకే. ఆ కుంటివాడు భిక్షగాడిలో ఏం మార్పు వచ్చిందో ఆ మార్పు కొరకే బైబిల్ చదవాలి. నువ్వెంతనో చదువు, ఎన్నిసార్లు చదువు, ఎన్ని ప్రసంగాలు నిన్ను, ఎన్ని సభలకని వెళ్ళు, ఎందుకు వెళ్తున్నావు అంటే కుంటోళ్ళ బతుకుదాని పోతున్నాను అంతే. ఆన్సర్ అంతే. నువ్వు చెబితే నీకు దూకా లేదండి. పరలోక రాజ్యములో నువ్వు ప్రథమ స్థానంలో నువ్వు ఉంటావు. కనుక యేసు 3.5 సంవత్సరాలు నేను వెనకాల పోయి సమస్తం. ఒకసారి అంటాడు కదా పేతురు, ఓ మాట అంటాడు, అయ్యా ప్రభువా నువ్వు వెళ్ళిపోతారంటున్నావు, సరే వెళ్ళిపోదు కానిలే అంటే, నేను యెరూషలేము వెళతాను, నన్ను పట్టుకుంటారు, గొర్రెల కాపరిని వాళ్ళకు కొరడాలతో కొడతారు, పొడుస్తారు, మేకులతో కొడతారు, చంపుతారు అంటున్నావు కదా. ఆ మాటలు వింటున్నప్పుడు పేతురుకు ప్రశ్న వచ్చింది. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో వినండిలే మీరు, 27వ వచనంలో కనపడుతుంది ఆ మాట. అక్కడ ఆయన అంటాడు, ప్రభువా మనం పోతారంటున్నావు, 3.5 సంవత్సరాలు మేము నిన్నే పట్టుకుని నిన్నే నమ్ముకొని నీతోనే బ్రతికాము, మాకేమి దొరుకును అన్నాడు. ప్రశ్న వేశాడు ఆయన. మాకేమి, సమస్తమును విడిచి అన్నాడు అక్కడ మాట, సమస్తమును విడిచి నిన్ను వెంబడించుచున్నాము, మాకు ఏమి దొరుకునో కాస్తొక్క హామీ ఇచ్చిపోవయ్యా పోయిటాడు అంటే ఆయన అన్నాడు, ఏమీ దొరకదు నేను తప్ప మీకు. అయితే ఆ యొక్క పునర్జన్మందు లేక పునరుద్ధానం జరిగినప్పుడు అప్పుడు పరలోకంలో మీకు ఏమేమి దొరుకుతుందో లిస్టు చెప్తాను రాసుకో అన్నాడు. ఇక్కడ మాత్రం నేను తప్ప నీకు ఏమీ దొరకనట్టే అంటాడు అన్నాడు కదండి అక్కడ. కనుక నీకు ఏదన్నా దొరికితే ఎక్కడ దొరుకుతుంది? నీకు పరలోకంలో దొరుకుతుంది, అక్కడికి రాసుకో. అంతేనా ప్రభు అంటే? అంతే. నిన్ను ఇంతకాలం మేము వెంబడిస్తే మాకేం దొరికింది అంటే నేనే దొరికాను మీకు, అంతే. ఇప్పుడు మరి నిన్నేం చేసుకోమంటావు అంటే అందరికీ ప్రకటించండి పోయి. మరి మేము ఎలా బతకాలి అది నేను చూసుకుంటాను, అంతేనా? ప్రభు చెప్పిన మాట అదేనా? అది నేను చూసుకుంటాను అనే మాట. మరి ఇంత లోతో లేకపోతే ఇంత గొప్ప వ్యాఖ్యాన సహితంగా వాక్యాన్ని గ్రహించకుండానే నేను నా భార్య పిల్లల్ని పట్టుకుని 3 పిల్లల్ని పట్టుకుని సిద్దిపేట వెళ్ళిపోయాను. నువ్వు ఏమి తిని బతుకుతావంటే ఏమో తెలియదు. చాలా బాగా అర్థం చేసుకోండి ఈ మాటల్ని. నిజంగా దేవుడు మనలను ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఆయన కొరకు మనం జీవించే జీవితం అయోమయంగా ఉంటుందండి. నాకు అర్థమైంది అది. హామీలే ఉండవు, నాకు అసలు ఏ హామీ లేదు. ఇప్పుడు కూడా హామీ లేదు నాకు, పరలోకం తప్ప. అది కూడా చచ్చిపోయాక. బతుకున్నంతకాలం ఏంటి నాది అంటే నేనే, ఇంకేమీ లేదు అన్నట్టుగానే నా బ్రతుకుంది. నాకు ఒక మంచి ఉదాహరణ ఇష్టమవుద్ది. అదేంటంటే దేవుడు నోవహును ఓడ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఓడ చేయమన్నాడు. నోవాహు సరే అన్నాడు. ఓడంటే నోవాకు తెలుసా? ఎప్పుడన్నా చూశాడా? మరి సరే అని ఎలాగన్నాడు? ఆలోచించండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఓడ ఎప్పుడన్నా నోవాహు చూశాడా? ఇప్పుడు నోవాహే కాదు, అసలు ప్రపంచంలో ఓడలు ఉన్నాయా అప్పటికి? ఏమి లేవు కదా. మరి సరే అన్నాడు ఏంటి ఆయన? సరే ప్రభు అన్నాడు. దాని చేయు విధమేదనగా అన్నాడు దేవుడు. చెప్పు ప్రభువా అన్నాడు. ఆయన చెప్పాడు, ఈయన చేశాడు. ఈయన చేస్తూ ఉన్నాడు. చితిసారకు రాను బట్టిరా ఎక్కడికి పోయి? అడవిలోకి పోయి. ఈయన వడ్రంగా ఆయన కాదు, ఈయన కార్పెంటర్ కాదు, ఈయన ఫార్మర్. ద్రాక్ష తోటలు వేసాడు కదా. తర్వాత ఈ గొడవంతా అయిపోయాక, జలప్రలయం అయిపోయాక మళ్ళీ ఆయన పని ఆయన చేసుకోవడం, పొలం పోయాడు. ఆయన పొలం పోయేటాడు, కార్పెంటర్ కాదు ఆయన. అసలు చెక్క ఏంటో, చెక్క జాతి ఏంటో ఆయనకి ఏం తెలియదు. ఇక ఆయన పోయి చితిసారకు మ్రాను అది ఎలాగ పట్టుకున్నాడో, ఎలాగా ఇదే చితిసారకు మ్రాను ఎలాగా ఆ ప్రాంప్టింగ్ జరిగిందో ఆయనకి, మొత్తానికి అది పట్టుకొచ్చాడు. దానితో ఓడ చేస్తున్నాడు, మొదలుపెట్టాడు. ఒకవేళ ఆయన భార్య వచ్చి ఏం చేస్తున్నాడంటే ఏం చెప్తాడు ఆయన? ఓడ చేస్తున్నాడు. ఓడంటే ఏంటండి అంటది. ఏమో అంటాడు. ఏమో అంటాడు. ఊళ్ళో వాళ్ళు వస్తారు,
మామయ్య ఏం చేస్తున్నావు అంటే ఓడ చేస్తున్నాను అంటాడు. ఓడంటే ఏంటి మామయ్య అంటే ఏమో అంటాడు. మరి ఏమో నీకే తెలిసి నువ్వు ఎలా చేస్తున్నావంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నాను అంతే నేను. అర్థమైందా ఇక్కడ? ఎంత మంచి ఉదాహరణ చెప్పండి ఇది. సరే, మొత్తానికి 6వ అధ్యాయంలో ఆదికాండములో 22వ వచనం వచ్చినప్పుడు నోవాహు అట్లు చేసెను అని ఉంటుంది. అట్లు చేసెను, అట్లు చేసినంటే మనం ఏమనుకుంటామంటే ఏమట్లు అనుకుంటాం. అట్లు చేసెను అని దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు చేసెను, యావత్తు చేసెను. కాబట్టి చేస్తుండగా ఎవరు అడిగినా ఓడ ఎలా ఉంటుందంటే ఏమో అంటున్నాడు. ఏం చేస్తున్నామంటే ఓడ అంటాడు. ఓడంటే ఏంటంటే ఏమో అంటాడు. ఏమి అది అయోమయం ఇదంతా. అయితే మరి అదంతా చేసిన తర్వాత ఓడంటే ఎలా ఉంటుందా అనుకున్నాడు ఆయన. ఆయన చేసిందే ఆయన చూసి ఓడంటే ఎలా ఉంటుందా అనుకున్నాడు. కనుక ఆయన చెప్పినది యావత్తూ చేయడం వలన ఆయన ఓడం చేశాడు. ఓడ చేయడానికి ఆయనకి పని తెలియదు, ఆ చెక్క నాణ్యత జాతి తెలియదు, దాన్ని అమర్చే విధానం కూడా ఎప్పుడు ఆయన చేసినవాడు కాడు. కానీ ఆయన చెప్పినట్లు చేశాడు. తన వ్రేళ్లకు మన వ్రేళ్లకు యుద్ధము నేర్పుతానని వాక్యంలో ఉంటుంది మన కీర్తన గ్రంథంలో. మన వేళ్లకు యుద్ధం నేర్పుతాడంట ఆయన. వేళ్లకు యుద్ధం నేర్పడం ఏంటి అంటే మనం కవచాలు వేసుకుని కత్తులు పట్టుకుని గుర్రాలు వేసుకుని రథాల మీద వెళ్ళాలి యుద్ధాలు చేయాలంటే. కానీ మన అనుదిన జీవితంలో ఎన్నో యుద్ధాలు మనం చేయాలి, కానీ సునాయాసముగా చేయుట ఆయన నేర్పిస్తాడు. దానికి మన బలము కానీ మన జ్ఞానము కానీ మనకున్నటువంటి అండదండలు కానీ వాటిని మనం ఆశ్రయించక్కర్లేదు, అవి మనకు అవసరం కూడా లేదు. ఆయన మనకు సునాయాసముగా ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలతో పోరాడి గెలవగలుగుతామని అర్థం దానికి. ఆ విధమైనటువంటి స్థితి దేవుడు మనకిస్తాడు. ఎప్పుడంటే ఆయన చెప్పినది యావత్తు చేసినప్పుడు. ఆ ఓడకి చేస్తున్నప్పుడు ఒకవేళ ఎక్కడో ఒక సందులో పెట్టడానికి ఇంత చెక్క ముక్క అవసరమైంది అనుకోండి. ఆ చెక్క ముక్క ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? అడవికి వెళ్ళాలి, మళ్ళా చితిసార కుమరానే ఆ చెట్టునే వెతకాలి, దాన్నే కొట్టాలి, ఆ ముక్కను దానికి సరిపడా దాన్ని చెక్కి అందులో పెట్టాలి. ఇంత ముక్కే కదా ఏదో పెట్టేద్దాం అనుకున్నాడు అనుకోండి. అది మంచి మాట ఒకటి ఉంటుందండి, చూడండి. ఆ మాట 7వ అధ్యాయంలో చదవండి, 13వ వచనమా. 7వ అధ్యాయము. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించాను. 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు వినండి ఈ మాట జాగ్రత్తగా. జలములు విస్తరించి ఓడను తేలజేసినందున. అసలు జలం ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని ముంచడానికి వచ్చింది, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు ఆయన ఓడను చేస్తూ ఉండగానే సువార్తను ప్రకటించాడు. ఏమని? ఓడ చేస్తున్నావు, ఓడేంటో ఎరగకుండా చేస్తున్నావు, పొందని ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే జలప్రలయం వస్తుంది, అది కూడా అయోమయమే. అప్పటికి వర్షాలు కురవలేదు కదా, ఎప్పుడు భూమిలో నుండి ఆవిరి వచ్చి పంటలు పండించేది ఉండేది. కాలంలో పైనుండి నీళ్లు పడ్డం ఎరగరాళ్ళు, అంతవరకు
జలప్రళయమే మొట్టమొదటిగా పైనుంచి పడింది. అయితే మరి వాడెందుకు ఏంటి చేస్తాడంటే వాడంటాడు. వాడంటే ఏంటో తెలియదు అంటాడు. ఎందుకు చేస్తున్నామంటే అది వచ్చినప్పుడు అందులోకి వెళ్ళిన వాళ్ళందరూ బతుకుతారు అని దేవుడు చెప్పాడు, అందుకు చేస్తున్నాను అన్నాడు ఆయన. మరి అందులోకి వెళ్ళకపోతే ఏమవుతారు అది ఒకడు ప్రశ్నించాడు కూడా, ఆయన మేనల్లుడు లేకపోతే వాళ్ళ మనవాడు ఎవడో వరుస అయ్యేవాడు ప్రశ్నించాడు అనుకోండి. ఏం చెప్తాడు? అందులోకి వెళ్ళోళ్ళంతా ఏమవుతారు? మునిగిపోతారు, కొట్టుకుపోతారు, నశించిపోతారు అని చెప్తాడు కదా. చెప్పి మరి ఇప్పుడు ఓడలోకి వెళ్ళిన వారు బ్రతుకుతారు. ఓడలోకి వెళ్ళి ఎలా బ్రతుకుతారు? ఓడ జలప్రళయములో చూడండి, భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచి 18వ వచనంలో ఓడ నీళ్ల మీద నడిచెను. చితిసారకం రాను ఇంత ముక్క అవసరమైంది, ఏది పెడితే ఏం కాదు సందులో అంటే ఓడ తేలకపోను. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఏదో ముక్క పెట్టేద్దాం అక్కడంటే ఓడ మునిగిపోను, అది నీళ్ల మీద నడవకపోను, వీరు కూడా నాశనం అయిపోను. కనుక 7వ అధ్యాయం 22వ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, 6వ అధ్యాయం 22వ వచనం ఉద్దేశం, ఆయన మరొక చెక్క ముక్క ఏదో ఒకటి సందులో ఇరికించలేదు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ సందుల్లో ఏదో ఇరికింతున్నాం. లోకములో ఉన్నాము కదండి, ఏమండి, శరీరములో ఉన్నాము కదా, సమాజములో ఉన్నాం కదా, మా బంధువులు ఎవరు నమ్మనోళ్ళు కదా, మేము నమ్మాం కదా, కాబట్టి వాళ్ళ పద్ధతి ప్రకారం చేత వాళ్ళ బాధపడతారేమంటే నీకంటే వాళ్ళే మంచోళ్ళు. ఎందుకంటే నమ్మిన నువ్వు నమ్మనోడుని సంతోషపెట్టడానికి చేస్తున్నావంటే, నమ్మిన నీవు నమ్మనోళ్ళని సంతోషపెట్టడానికి చేస్తున్నావంటే నువ్వెవరు సంతోషపెడుతున్నావు? దేవుణ్ణా లేక నమ్మనోళ్ళనా? నువ్వు నమ్మనోళ్ళని సంతోషపెట్టి నువ్వు నీళ్ళ మీద ఎలా తేలుతావు? నీ ఓడ ఎలా తేలుతుంది? తేలదు, అది మునిగిపోద్ది. ఓడంతా చితిసారకు రానే ఓ చెక్క ముక్కది అది మునగడానికి కారణమైతే నువ్వేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు అతను చెప్పిన యావత్తు ఒక్కడ తప్ప చేశాడు. ఒక్కడ తప్ప యావత్తు అని వస్తుంది, అక్కడ రాదు. ఏం భాషాపరంగా ఏం రావాలి? ఒకటి తప్ప. అర్థమవుతుంది కదా? కనుక చాలా జాగ్రత్త ప్రియులారా. ఇక్కడ ఇంకొక మాట యాడ్ చేస్తాను, వినండి. నోవాహు 120 సంవత్సరాలు ఏం ప్రకటించాడు చెప్పండి? 120 సంవత్సరాల్లో 2 అక్షరాలు నమ్మలేదండి వాళ్ళు. వాళ్ళ చావడానికి కారణం ఏంటంటే 2 అక్షరాలు నమ్మక, అంతే. ఎన్ని అక్షరాలు నమ్మక? 2 అక్షరాలు నమ్మక. కనుక దేవుని యొక్క మాట నీవు ఆ 2 అక్షరాలు తప్ప నువ్వెన్నో వింటున్నావు, ఎన్నో చేస్తున్నావు, ఎన్నో మార్చుకున్నావు, ఎన్నో ఇంతకుముందులాగా నేను లేననడానికి కనబడుతున్నావు, కనుపరుస్తున్నావు. కానీ ఎక్కడైనా వేరే చెక్క మొక్క ఉందేమో, ఏ సందులోనైనా నువ్వు పెట్టావేమో. జలప్రళయం వచ్చినప్పుడు వాడు ఎందుకు మునిగిపోయిందంటే ఆ చెక్క మొక్కే, అదే ఆ చిన్నదే ఆ ఇన్సర్ట్ చేసావే, అదే కారణం. అర్థమవుతుందా? కనుక 2 అక్షరాలు నమ్మక ప్రపంచం మునిగిపోయినట్లుగా ఈనాడు క్రైస్తవులు దేవుని సత్యవాక్యము ఇంతగా మీద కుమ్మరిస్తున్నా దాన్ని నమ్మకపోవడం వల్ల వారు నశించిపోతే ఆశ్చర్యపోనక్కర్లేదు. సరే, మరలా మనం కుంటివాని దగ్గరికి వెళితే పేతురు అన్నాడు, నాకు ఏమున్నదంటే బాబు, యేసు ప్రభు శిష్యుడు కదయ్యా, నువ్వు 3.5 సంవత్సరాన్ని వెంబడించావు,
ఎంత సంపాదించావంటే వెండి లేదు, బంగారం లేదు. ఏమి సంపాదించావు? యేసును సంపాదించుకున్నాను బాబు, ఆ యేసునే నీకు ఇస్తాను, తీసుకో. కనుక ముందు 5 వచనాలకి తర్వాత ఉన్నటువంటి 5 వచనాలకి ఈ 6వ వచనం మధ్యస్థంగా వ్రాయబడింది. అలా అనుకుందాం, అందులో యేసు ఉన్నాడు. ఈ మధ్యలో పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్యలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఆ యేసే లేకపోతే ఈ క్రొత్త జీవితం ఆయనకు దొరికేది కాదు. వెండి దొరుకునేమో, బంగారం దొరుకునేమో, ఇంకేమైనా ఆయన డబ్బు సమకూర్చుకునేమో, కానీ అతడు కుంటివాడే, అతడు భిక్షగాడే. తరువాత అదే స్థితిలో అతడు అక్కడ ఏదో నాడు చనిపోయేవాడే. ప్రతిరోజు అక్కడ మోసుకెళ్ళేవాళ్ళు ఓ రోజున ఆయన సమాధిలోకి మోసుకు వెళ్ళేవాళ్లే. అంతే తన బ్రతుకు. కానీ యేసు వచ్చాడు. ఆ జీవితంలో ప్రజలందరూ విస్మయం పొందేంత మార్పు వచ్చింది. యేసు ఒక్కడే ఉన్నాడు మా దగ్గర, మేము సేవకులం బాబు. మళ్ళా పైగా ఆయన ఏమన్నా అంటే సజ్జి కూడా పట్టుకెళ్ళొద్దు, జాలి కూడా పట్టుకెళ్ళొద్దు, మీ దగ్గర ఏముండొద్దు, మీ దగ్గర నేనే ఉండాలి, నన్నే మీరు చెప్పాలి, మా బతికి ఎలాగంటే నేను చూసుకుంటానులే, యుగ సమాప్తి వరకు నేను మీ వెనకే ఉంటానులే అని ఆయన అన్నాడండి. మా దగ్గర ఏమీ లేవు, యేసునిస్తాం అని చెప్పారు. ఆ యేసునే వాళ్ళు ఇచ్చారు. వారి జీవితం అంతగా మారిపోయింది. కనుక ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో భ్రమలు, దేవుని మీద భ్రమలు పెట్టుకోకండి. యేసు ప్రభు ఈ లోకములో మాకేదో మా పరిస్థితులన్నింటినీ తలకిందులు చేసేసి గొప్ప చేసేసి ఏదో చేసేస్తాడని ఇక్కడ రాకండి. ఇక్కడ అవేమీ దొరకవు. ఒకవేళ మీకు దొరికినట్లుగా అనిపించినా దానిని బట్టి మీకు పరలోకంలో ఏ విధమైన మెప్పు మీకుండదు, ఏ మెరిట్స్ ఉండవు మనకి. మన ఆధ్యాత్మిక జీవితంలో వాటిని బట్టి దేవుడు దీవించాడు, ఇలా దీవించాడు, అలా దీవించాడని మీరు ఒక కృతజ్ఞతా కూటం పెడితే, బ్రహ్మాండమైన బిర్యానీలు పలావులు పెడితే పెట్టొచ్చేవో కానీ పరలోకం ఆ మీటింగ్ని అంగీకరించదు. అది దేవునికి మహిమ తెచ్చేటువంటి కూడిక కాదది. కనుక ప్రభువులో నీకు దొరికిన భాగ్యం ఏంటో దాని విషయమే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే ప్రజలందరూ విస్మయము పొందుతారు. సరే, ఇప్పుడు నేను మరికొన్ని విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. వాటిని మీరు నోట్స్గా రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇక్కడ క్రీస్తు తన జీవితంలోనికి రావడం అనే మాటను ఈ రాత్రి మనం ఒక ఏ గ్రేట్ టర్నింగ్ పాయింట్, అది చాలా గొప్ప మలుపు తిరిగింది ఆయన జీవితం. క్రైస్తవ జీవితంకి 2 మలుపులు ఉంటాయి. ఒకటి, లోకములో ఉండగానే మనము క్రీస్తులోనికి తిరిగిన మలుపు. లోకమును విడిచిన తరువాత పరలోకాన్ని తిరిగే మలుపు. 2 మలుపులు ఉంటాయి ఈ లోకంలో. మనం ఉన్న కాలంలో 2 మలుపులు. ఒకటి రక్షణానుభవం, ఒక మలుపు. రెండవ మలుపు మరణము తరువాత భూలోకమనే వీధిలో నుండి పరలోకమనే వీధిలోనికి మలుపు తిరగడం అన్నమాట. ఇంతే, సింపుల్ మన జీవితం. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి మలుపు తిరిగిన వారు చివరికి పరలోకములోనికి మలుపు తిరుగుతారు. అది అంతం. క్రీస్తులో నీవు మలుపు తిరిగితే నీలో ఉండవలసిన లక్షణాలు నేను ఒక వచనం మీకు చూపిస్తాను. క్రైస్తవులు అనే మాటకు క్రీస్తువారు అని అర్థం. క్రీస్తువారు ఎట్లయ్యారు వాళ్ళు అంటే ప్రాథమికంగా 2 వచనాలు మనం చూడొచ్చు. ఒక వచనం కొరింథీ 2వ పత్రికలో 5:17 చూస్తాం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు
నూతన సృష్టి. ఈ సృష్టిలో నుండి మనము నూతన సృష్టిలోనికి మలుపు తిరుగుతాం. పాతవి గతిస్తాయి, కొత్తవి అవుతాయి అవన్నీ. అక్కడ ఒక మాట ఉంటుంది తర్వాత 18వ వచనంలో, సమస్తమును దేవుని మూలముగా జరుగును. మనం మార్చుకుంటే కాదు. మనం బొట్టు తీసేసాము, కొందరు గాజులు తీసేసామంటారు, కొందరు బంగారు నగలు తీసేసామంటారు క్రైస్తవుల్లోనే. కాబట్టి మనము లోకములో ఏదో మార్చుకున్నాము అని చెప్పే మార్పులు కాదు. దేవుని వలన జరిగిన మార్పు, నీ ఆంతర్యములో జరిగే మార్పు నీ పైన మార్పులను తెస్తుంది. నువ్వు పైన మార్చుకున్నావు కాబట్టి లోపల మారావని అర్థం కాదు. లోపల మారావు కాబట్టి పైన మారతావని అర్థం. మా ఆధ్యాత్మిక నాయకుడు జయరాజు గారు ఒక మాట అనేవారు, గుండెల్లోది మారితే గుడిసెలోది మారుతుంది అనేవాడు. అంటే గుడిసెలు ఏమున్నాయంటే ప్రతిమలు, ఎన్నో పితృ పారంపర్యాచారంగా వస్తున్న దురాచారాలు, దురలవాట్లు, అలాగే భక్తి భావాలు, వారి విశ్వాసాలేవో ఉన్నాయి, అలాగా వంశపారంపర్యంగా వస్తున్నాయి. అవన్నీ గుడిసెలో ఉన్నాయంటే ఇంట్లో ఉన్నాయి. నీ గుండెల్లో మార్పు వస్తే గుడిసెల్లోది మారడం కష్టమేం కాదు. గుడిసెల్లోది మార్చుకున్నంత మాత్రం గుండెల్లోది మారినట్టు లెక్క కాదు. ముందు మార్పు ఇక్కడ నీ లోపల రావాలి. కాబట్టి నీవు ఈనాడు పైకి కనబడే విషయాలు నీ లోపల నుండి తెచ్చిన మార్పులేనా, లేక పైన మార్చుకుని ఇందులో కలిసావా? పావురాలకి మేతేస్తుంటే కాకులు తినబోతుంటే దాన్ని కొట్టేస్తున్నారంట ఆ ఇంటోళ్ళు. పావురాలకి పెంచుకుంటున్నారు, మేతేస్తారు. కాకులన్నారా మెచ్చుకుంటారా? కాబట్టి వాడికి మంచి మంచి మేతేస్తున్నారు. కాకి చెట్టు మీద చూసి నాకు లేకపోయే కదా అని చెప్పి వస్తుంటే కొట్టేస్తున్నారని ఎక్కడో ముగ్గు బుట్టలో మునిగొచ్చిందంట. ముగ్గు బుట్టలో, ముగ్గు బుట్ట తెలుసు కదా, తెల్లగా అయిపోయి, అది కూడా నేను పావురులాగానే ఉంటాను, తింటాను, అప్పుడు నన్ను ఎవరో కొట్టారనుకుందంట. ఈ వేసేటాళ్ళు దాన్ని నడక చూసి ఇది ఇంకోలా నడుస్తుంది ఏంటి అనుకుని దాన్ని గమనించారు. కనుక మన నడవడిక మారాలి. పైన ముగ్గు వేసుకుని తెల్లగా, పావురు రంగు తెల్లగా ఉంది, నేను తెల్లగా అవుతానంటే నడకెక్కడ నడకలాగే ఉంది. నిన్ను గుర్తుపడతారు, నిన్ను ఆక్షేపిస్తారు, నువ్వు వేషం మార్చావని చెప్పుకుంటారు అందరూ కూడా. అంతేకాని విస్మయము చెందేటువంటి మార్పు నీ లోపల రాదు. నీ ప్రక్కింటి వారు, నీ గ్రామస్తులు ఆశ్చర్యపోయేటువంటి మార్పు నీ లోపల రాదు. అలాగున చాలా లోతైన పాపములో దిగిపోయిన వారు కూడా వారు మారేటప్పుడు వారి లోపల వచ్చిన మార్పును వారు ఒక తెగింపుగా తీసుకున్నారు. ఇందా చెప్పానే ఉదయకాలం, అతడు నిలిచి నడిచి, మూడో పాయింట్ ఏంటి? నడుచుచు. అది మూడో పాయింట్. అది నడుచుచు, నడుచుచు, అదో కూడా పాయింట్. అది ముఖ్యమైన పాయింట్ అసలు. అది ఆ నడుచుచు అన్నది దట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని. అది కొనసాగుతున్నటువంటి జీవితం అన్నమాట. నిలబడ్డాడు, నడిచాడు, నడుచుచూనే ఉన్నాడు, ఆగిపోలేదు, వెనకకు వెళ్ళలేదు, మళ్ళా పాత స్థలంలో సతికిలబడలేదు, నడుచుచూనే ఉన్నాడు. తరువాత గంతులు వేస్తున్నాడు. చూడండి ఎదుగుదల ఎలా ఉందో. పైన మార్పులు, చేర్పులు, మరలా తిరిగి నిలబడింది కానీ, నడిచింది కానీ మళ్ళా పడిపోయింది అన్నట్టుంటుంది. ఆ నడుచుచు అనే అభ్యాసం లేక ఆ అనుభవం ఆ జీవితంలో కొద్ది కాలమే కనబడద్ది, ఎక్కడో ఆగిపోద్ది. కనుక నీ గుండెల్లో మార్పు రావాలి. అప్పుడు నీ బాహ్యములో వచ్చిన మార్పు నిలబడుతుంది.
లేకపోతే కొంతకాలమే నీవు ప్రభువులో ఉంటావు. ఆ తరువాత కూడా ప్రభువులో ఉన్నానంటావు, కానీ క్రొత్తలో ఉన్నంత ఉండవు. నువ్వు క్రొత్తలో ఉన్నంత స్ట్రాంగ్గా ఉండవు. ఆ క్రమశిక్షణలో నువ్వు ఉండవు. రాను రాను నువ్వు పలచబడిపోతావు. నీవు ఇంతకుముందున్న సంతోషము కానీ, ఇంతకుముందు ఇతరుల ఎదుట కలిగి ఉండే సాక్ష్యం కానీ నీలో ఇక కనబడదు. ఇది సత్యం. ఇది చాలామంది జీవితాల్లో చూసి కూడా ప్రాక్టికల్ ట్రూత్ ఇది నేను మీకు తెలియచేస్తున్నాను. నీ జీవితం కూడా నమ్మలేని నిజంగా మార్చబడాలి. అలాగూ మార్చబడకపోతే నువ్వు ఇంకా మారాలి అంతే. మార్చబడకపోతే ఏం చేయాలనేది మళ్ళీ నేను ప్రసంగం చేస్తలేదు మీకు. అలా మారాలి అంతే. అలా మారకపోతే నువ్వు మారినట్టు కాదు, నడుచుచూ ఉన్నట్టు కాదు. లేచిన మాట నిజమే, నిలిచిన మాట నిజమే, నడిచిన మాట నిజమే, కానీ నడుచుచూ ఉన్నట్లు కాదు. కాబట్టి ఒక మాట చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఎవరైనా బిగ్గరగా. మీరు క్రీస్తువారు, మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు. ఎవడైనా క్రీస్తునందున ఎడలా వాడు క్రీస్తువాడు. అది చాలా మంచి కనెక్షన్. అది క్రీస్తువాడుగా మనం కావడానికి కారణం ఏంటంటే పాతవి గతించిని, క్రొత్తవి ప్రారంభమైని. సమస్తమును ఎవరి మూలంగా జరిగింది? దేవుని మూలముగా జరిగింది. అది మన కృషి వల్ల. ఇందాక మధ్యాహ్నం చెప్పానే, మీరు ఎట్లా నమ్మారండి, ఈ మతంలో ఎలా దిగారంటే, ముందు మా ఆవిడ దించిందండి, మా ఇంట్లో ఉన్న అద్దెంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయి ముందు మా ఆవిడ దించింది, మా ఆవిడ నన్ను దించింది అన్నట్టు దిగడం కాదు ఇది. ఆ లక్షణం తర్వాత మళ్ళీ మారిపోయాడు ఆయన. మారిపోయి చెప్తున్నాడు ఈ మాటలన్నీ. అప్పుడు ఏదో అలా అనుకున్నాను కానీ అది కాదులేండి. కాబట్టి మన మార్పు దేవుని మూలముగా జరగాలి. ఆ మార్పు దేవుని మూలముగా జరగకపోతే రోమాపత్రిక 8:1-2 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష? ఇప్పుడు క్రీస్తు యేసునందు నేనున్నాను. ఉదయకాలం చెప్పాను కదా, ఇక్కడ పరిశుద్ధులు ఎవరో ప్రభు పరీక్ష చేస్తే మనం ఇక్కడే ఉంటాం, మన చెప్పులు పరలోకి వెళ్ళిపోతాయని చెప్పాను నేను. అర్థమవుతుందా? ఇది మీకు గుర్తుండాలి ఈ మాటలు. బయటికి వెళ్ళాక మీ చెప్పులు ఉన్నాయో చూసుకోవాలి. అంత ప్రమాదంలో ఉంది మన క్రైస్తవ్యం. మన చెప్పులకు పునరుద్ధానం ఉంటే అవి పరలోకాలు ఉంటాయి. మనకు పునరుద్ధానం ఉంటే పరలోకాలు ఉంటామా? మనము తీర్పు లోనికి వచ్చి మరణ పునరుద్ధానం పొందిన వారంగా గుర్తిస్తామా, జీవ పునరుద్ధానం పొందిన వారంగా గుర్తించబడతామా అనేది న్యాయపీఠం ఎదుట దాచబడకుండా సమస్తము ప్రత్యక్షతలోనికి వచ్చినప్పుడు నీవు నిలవగలవా? సిద్దిపేట మీటింగ్ల కొరకు పాట రాస్తున్నాం. అందులో నువ్వు నిలవగలవా? న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవగలవా? అంతవరకు ఎందుకు తెచ్చుకుంటావు? ఈ మీటింగ్లోనే మారరాదా? దిష్టిబొమ్మ చెప్పారండి, మరి నువ్వు ఎలాగున్నావు? దిష్టిబొమ్మలాగే ఉన్నానండి. ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగ ఉన్నానండి. మరి చివరికి ఏమవుతావు? పెట్ట మీదకు పోతానండి అంటే నేను చెప్పిన పలుకులు చిలక పలుకుల్లా పలుకుతున్నారంతే. అంతేగాని లోపల ఇమ్మీడియట్గా అంకుల్ మధ్యాహ్నం మీరు ఆ మాట చెప్పినప్పుడు నా గుండెల్లో పొడిచింది ఆ మాట.
నా బ్రతుకు, ఇక్కడ ఒక ప్రార్థన చేశారు, ఇప్పుడు దిష్టి బొమ్మలాగా ఉన్నాము కొన్ని విషయాల్లో, మేము గ్రహించాలని ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ ఇప్పుడు మోకరిల్లి ఒప్పుకుంటున్నాడు ఆయన. గుండెల్లో పొడిచింది అంకుల్, అన్న గుండెల్లో పొడిచింది మమ్మల్ని, ఈ మందిరానికి మేము దిష్టి బొమ్మల్లాగానే ఉన్నాం, మాకు మేము వికారంగా ఉన్నాము, విలువ లేకుండా ఉన్నాము, అలాగే జీవము లేకుండా ఉన్నామని మాకు అర్థమైంది. ఈ మధ్యాహ్నానికి ఇప్పటికీ మధ్యలో ఆ బ్రతుకుని మేము మార్చుకుని మీకు చెప్పడానికి వచ్చాం సాక్ష్యం. ఇక్కడ కొందరు చెప్పుకున్నారేమో మధ్యాహ్నం ఆ గంట సమయంలో, మరి ఆ సాక్ష్యం నువ్వు ఆ సమయంలో చెప్పావా? ఈ సమయంలో నేను మార్చుకున్నాను, నేనే దిష్టి బొమ్మను గుర్తించాను, వికారంగా ఉన్నాను, నేను విలువ లేకుండా ఉన్నాను, జీవం లేని ఒక బొమ్మను, నేను పెంటపాలయ్యే బ్రతుకుతున్నాను, అది నేను తెలుసుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నానని నువ్వు చెబుతున్నావా? మరలా చెబుతాను వినండి. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివినా కుంటోళ్ళ బతకడం నేర్చుకోవడం అంతే. నువ్వు 150 సార్లు బైబిల్ చదివినా, 150 సార్లు చదివిన క్రెడిట్ అంతా ఆ కుంటివాని బ్రతుకు మారినట్లు మారితే సరిపోద్ది. యూ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ద గాడ్ ఆల్మైటీ. సర్వభౌడైన దేవుని మూలముగా నీవు దేవుని రాజ్యములో అంగీకరించబడతావు, ప్రవేశిస్తావు, అందులో నువ్వు ఉంటావు. కానీ దేవుని మూలముగా జరగాలి నీ లోపల కార్యం. ఇప్పుడు ఏం చదివా మనం? మీరు క్రీస్తు వారు అన్నాడు. చదవండి మరలా మాట 23వ వచనం. మీరు క్రీస్తు వారు. అక్కడ ఆ వచనం అయిపోలేదు. క్రీస్తు దేవునివాడు. మనం నమ్మిన క్రీస్తు ఆయన ఎవరు అంటే దేవునివాడు అంతే. దేవుడు అనే మాట అందరూ అంగీకరించవలసిన మాట. మరి క్రీస్తు ఎవరంటే ఆయన వాడు అనే మాట. ఎట్లా ఆయన వాడు అని ఎవరన్నా మనల్ని ప్రశ్నించవచ్చు, మనకు కూడా ప్రశ్న రావచ్చు. మంచి వచనం మీకు చూపిస్తాను. కొలస్సే పత్రికలో చూడండి, 2వ అధ్యాయము, తప్పకుండా తీయండి మాట, 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, వినండి జాగ్రత్తగా, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు, అంటే శరీరములో ఉన్న క్రీస్తునందు నివసించుచున్నది. అంతే, ఫుల్ స్టాప్. వినండి, ఈ మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు దేవుని వాడు అనడానికి ఒక కారణం ఏంటి? నేను ఒక 10-20 వచనాలు చూపించగలుగుతాను, కానీ అవన్నీ అవసరం లేదేమో అనుకుంటున్నాను. దీన్ని కనెక్ట్ చేసుకుంటూ మీరు వెతుక్కోండి, కొంచెం బైబిల్ స్టడీ హోంవర్క్గా చేసుకోవచ్చు. ఈ మీటింగ్లు అయిపోయాక వాటికి తగినటువంటి డిక్షనరీస్ పుస్తకాలు మీకు దొరుకుతాయి, గైడ్స్. వినండి, క్రీస్తు దేవుని వాడు అనడానికి కారణం ఏంటంటే భూమి మీద శరీరములో ఉన్నటువంటి క్రీస్తులో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత నివాసము చేయుచున్నది. కాబట్టి ఆయన దేవునివాడు, ఆయన క్రీస్తు దేవునివాడు. ఇప్పుడు ఛాలెంజ్ ఒకటే, అసలు దేవుళ్ళు అనబడిన వారు కోట్లాది ఉన్నారని అంటున్నారు. అన్న వాళ్ళకే తెలియదు, కానీ మొత్తానికి ఓ 10-20 పేర్లు చెప్తారేమో. ఒకవేళ ఏ పండితుడైనా అంతకు ఎక్కువేం చెప్తాడు. అయితే దేవుళ్ళు అనబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ వారు క్రీస్తుకు సమానులు కాదు అనడానికి ఒక కారణం తేటగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవత్వం యొక్క
సర్వపరిపూర్ణత. సరే, క్రైస్తవేతరులకు తెలిసిన దేవత్వం ఏంటంటే దేవుడు కామ క్రోధ మోహ లోభ మదమత్సరములు లేనివాడు. అంతమటుకు తెలుసు వాళ్ళకి, అంటే చెబుతారు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు లేనివాడు దేవుడు అంటారు. ఆ దేవుడు పేరు ఎవరిదో ఒకటి చెప్పయ్యా అంటే ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పారా ఆ పండితుల్లో? మీరే అన్నారు కదా సార్ దేవుడు అంటే ఇలా ఉంటాడని. మరి అలాంటోడు ఎవరో పేరు చెప్పండి అంటే ఒక్కరి పేరైనా ఒక్కడైనా చెప్పగలుగుతారా? ఒకవేళ గ్రంథ పరిశోధన చేసి చెప్తామంటే గ్రంథాలన్నీ పరిశోధన చేశాక వాళ్ళు దొరికేవాడు యేసుప్రభువే, ఇంకెవరు దొరకరు. కాబట్టి మరి ఆయన ఒక్కడే కనపడుతున్నాడండి, ఆయన కాదు అనడానికి ఏ ఆధారం ఇందులో కనపడడం లేదండి. కాబట్టి దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో శరీరములో నివసిస్తున్నది. మరి నిజానికి ఒక మాట చూడండి, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు తాను తన సంపూర్ణత ఎవరిలో ఉందో ఆయనను తనను మహిమపరిచేవాడుగా ప్రజలు గుర్తించేటట్లు చేశాడంతే. అది ఆ ప్రారంభ దినాల్లో ఆ ప్రజలు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆరంగేట్రం జరిగింది కదా, అది ఒక అద్భుతమైన సమయం. అలాంటి సమయం వారు కూడున్న ఇంటిలో పెద్ద శబ్దముతో గాలి వీచి అగ్ని నాలుకలతో ఇవన్నీ చూస్తాం అక్కడ మనం. అది మళ్ళీ ఎప్పుడు చూడం మనం సంఘ చరిత్రలో, ఎప్పుడూ ఎక్కడా చూడం. అంటే ఆ ప్రవేశం ఆవిర్భవించిన దినము యొక్క సూచనలవి. అలాగే ప్రభువును చూపించేటప్పుడు కూడా దేవుడు అలా చూపించాడని ఆ 22వ వచనములో వ్రాయబడి ఉంది. అయితే ఆ దేవత్విక సంపూర్ణత ఆయన మహత్కార్యాలు చేసినందువలని చెప్పడం లేదు, అవి ఆయన శరీర జీవితములో నెరవేర్చబడుతున్నాయి, భౌతిక జీవితములో నెరవేర్చబడుతున్నాయి. అందుకే క్రీస్తు దేవుని వాడయ్యాడు. దేవుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని క్రీస్తుని చూపించవచ్చు సింపుల్గా. క్రీస్తు ఎలా ఉంటాడంటే ఎవరిని చూపించాలి? ఎవరిని చూపించాలి? క్రీస్తు. దేవుడు ఎలా ఉంటాడంటే క్రీస్తుని చూపించవచ్చు. మరి క్రీస్తు ఎలా ఉంటాడంటే ఎవరు చూపించాలి? నిన్నే చూపించాలి. నన్ను చూడు అని చెప్పాలి. నేను చూసి అవును నిజమే, నిన్ను చూస్తున్నాను, చాలా కాలం నుంచి నాకు విస్మయం కలుగుతుంది, నీ జీవితం ఇలాగ మార్చబడింది, నిజమే నిజమే అనే ఆశ్చర్యం కలిగించే మార్పు మనం లేకపోతే క్రీస్తు దేవుని వాడయ్యాడనడానికి ఆధారాలు ఉన్నాయి. నువ్వు క్రీస్తు దానవు, క్రీస్తు వాడవడానికి ఆధారం ఏముంది? క్రీస్తులో ఉన్నాయి, నీ లోపల ఉండాలి. రాసుకుంటారా? చెబుతాను నేను. క్రీస్తులో ఏముందంటే, క్రీస్తులోనిది మనలో ఏముందంటే ఆయన ప్రేమ ఉంది. రోమాపత్రిక 8:35లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు లేడు, ఎడబాపేటువంటి పరిస్థితి ఏది లేదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, శరీరం కరువైన, వస్త్రహీనత అయినా,
ఉపద్రవమైన, ఖడ్గమైన, ప్రధానులైన, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ఉన్నవి అయినా, రాబోనవైనా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. వాటి వల్ల కాదు అని అర్థం దానికి. వాటి వలన కాదు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వడు ఎడబాపలేడు. ఏది ఎడబాపలేదు. అవన్నీ నా మీద దండెత్తినా అవన్నీ ఓడిపోయి పోవలసిందే కానీ నన్ను గెలవలేవు. అర్థమైందా మీకు? కనుక క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనం క్రీస్తు వారము. రెండవ మాట కొలస్సే పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో, కొలస్సే 3:3 రాసుకోండి. క్రీస్తు జీవము మనలో ఉండుట. ప్రియులారా, ఈ రాసేసుకోండి. నేను మరలా వాటిని ఒక్కొక్కసారి ఒక 5 మినిట్స్లో రిపీట్ చేస్తాను. క్రీస్తు యొక్క జీవము మనలో ఉండుట. కొలస్సే పత్రిక 3:16లో క్రీస్తు యొక్క వాక్యము మనలో ఉండుట. 3 చెప్పాను ఇప్పటికి. క్రీస్తు ప్రేమ మనలో ఉండుట రోమా 8:35 నుంచి 39 వరకు చదువుకోవచ్చు. ఆ తరువాత క్రీస్తు జీవం మనలో ఉండుట కొలస్సే పత్రిక 3:3. క్రీస్తు వాక్యం మనలో ఉంట కొలస్సే పత్రిక 3:16. అలాగే క్రీస్తు మహిమ మనలో ఉండుట కొలస్సే పత్రిక 1:27. క్రీస్తు స్వరూపం మనలో ఉండుట గలతీ పత్రిక 4:19. మళ్ళీ రిపీట్ చేయనా? ఆయన ప్రేమ మనలో ఉంటా 8:35 నుంచి 39 వచనాలు రోమా పత్రిక. ఆయన జీవం మనలో ఉండుట చెప్పండి మీరు, కొలస్సే 3:3. తర్వాత ఆయన యొక్క వాక్యం మనలో నివసించుట కొలస్సే 3:16. ఆయన మహిమ మనలో ఉండుట కొలస్సే 1:27. ఆయన రూపము మనలో ఉండుట గలతీ 4:19. ఇవన్నీ పట్టుకుని ఇంటికి వెళ్ళండి, హోంవర్క్ చేయండి. ఏంటి హోంవర్క్? ఈ అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రేమలో నేను ఉంటున్నానా, ప్రేమను పోగొట్టుకుంటున్నానా? వేషాలు వేయకండి, ఏదో చెప్పేయకండి, బాగానే ఉన్నాను ఒక మాటలో కొట్టుపాడేయకండి. అవన్నీ సాతాను అగ్నిబాణాలు తగలబెట్టేస్తాయి మనల్ని. అక్షరం, బైబిల్లో ఉన్న అక్షరానికి నీ ఆత్మకు ముడిపెట్టి ఆలోచించు. తెల్ల కాదువే నల్లక్షరాలు కాదు, ఇందులో ఏముంది అనుకోకు. మనం బైబిల్ పరిశుద్ధతను కాపాడుతున్నాం కానీ బైబిల్ వల్ల మనం పరిశుద్ధులు కావడం లేదు. ప్రాబ్లం అది. ఆయన నా గుండెల్లో పెట్టుకోవాలి. ఈ వాక్యం దావీదు అంటాడు, నేను పాపము చేయకు, నీ ఎదుట, ఈ లోకంలో కాదు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను నేను అంటాడు. అంటే బైబిల్ ఉంచుకున్నట్ట? గుండె ఆపరేషన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఓ బైబిల్ పెట్టుకుంటే పరలోకం వెళ్ళిపోతావా? ఏమండి? కనుక బైబిల్కి ఇచ్చిన మర్యాద కాదు, బైబిల్ వలన మనం మర్యాదస్తులుగా బతకాలి. దీని పరిశుద్ధతను కాపాడడం కాదు. ఆ హాస్పిటల్లోకి పోతే ఆడెవడో వాడు తాగి ఆడికి ఏదో క్యాన్సర్ వచ్చిందో, ఆ సుట్టనో గుట్టకానో గటకానో ఏదో దీని క్యాన్సర్ వస్తే వాడిని హాస్పిటల్లో పెట్టి ఆడు తలకాడ బైబిల్ పెడతారు. ఆడెప్పుడు వచ్చినోడు కాదు, బైబిల్ చదివినోడు కాదు, వాళ్ళ ఆవిడ భక్తి అన్నమాట అది. వాళ్ళ అమ్మనో బైబిల్ తలకాడ పెడతారు. హాస్పిటల్లో చాలా బైబిల్ కనపడతాయి ఇలాగ మనకి. కానీ బైబిల్ ఆడు హృదయంలో ఉందా? మళ్ళీ వాడికి బాగయ్యాక బయటికి వెళ్తే మళ్ళీ గుట్టకేస్తాడు. కనుక బైబిల్ను నెత్తి మీద పెట్టుకుని బతకడం కాదు, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో మార్పు రావాలి. అది యేసు యొక్క సర్వపరిపూర్ణత మన లోపలుంటే మనము క్రీస్తు వాళ్ళం. క్రీస్తు దేవుని వాడు ఎలాగయ్యాడు చెప్పండి, ఒకసారి చెప్పండి అందరూ ఏకంఠంతో. దేవుని యొక్క సర్వపరిపూర్ణత ఆయన శరీరముగా ఉన్న జీవితంలో నివసిస్తుంది కనుక
ఆయన దేవుని వాడయ్యాడు. మనం క్రీస్తు వారు ఎట్లా అవుతాం? ఆయన సర్వ పరిపూర్ణత మన జీవితంలో నివసించాలి. ఇప్పుడు ఆ కుంటోడు భిక్షగాడు సర్వ పరిపూర్ణత, యేసులో ఉన్న పరిపూర్ణత తీసుకుని దేవాలయంలోకి వెళితే వాళ్ళందరూ చూసి, ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందిరా, వీడికి ఎలా వచ్చిందిరా అంటే యేసును కలిశాడు, జీవితం మారిపోయింది. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. నువ్వు యేసును కలిసిన దాఖలాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. ఎక్కడ యేసును కలిశావు? ఎక్కడ నీవు ఆయనను కొని జీవితాన్ని అప్పగించి ఆయన ప్రేమలో నుండి నిన్ను ఈ లోకంలో ఎడబాపేది ఏదీ లేదన్నంత ప్రేమ నీ లోపల ఎక్కడ అనుభవపూర్వకంగా నువ్వు కలిగి ఉన్నావు? అంతేకాదు ఆయన జీవము, అంతేకాదు ఆయన వాక్యము, అంతేకాదు ఆయన మహిమ, ఇవన్నీ కలిసి నిన్ను ఆయన రూపములోనికి తీసుకువచ్చే రూపము నీలో లేకుండా మీరు క్రీస్తువారు అన్న దాంట్లో నువ్వు ఉన్నావా? ప్రియులారా, ఈ రాత్రి ప్రభువు మనల్ని దర్శించి తన కుమారుడైన క్రీస్తునందు ఆయన ఆనందించినట్లుగా ఆయన యందున్న మన యందు ఆయన ఆనందించాలని చూస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పినట్లుగా మనల్ని చూచి ఈయన నా ప్రియ కుమారుని యందున్న నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ప్రభువు చెప్పగలడా? అలా చెప్పేటువంటి తీర్మానముతో ఇక్కడి నుంచి వెళదాం. మీరు క్రీస్తు వారు అన్న మాట నిజము చేసి వెళదాం. నిజముగా మనల్ని ప్రభు ఆ మాట అంటున్నట్లుగా తీర్మానం కలిగిన వాళ్ళంగా వెళదాం. ప్రియులారా, మనం వెళుతున్నాము. మన ముందు మరణం ఒక అడుగు దూరంలోనే నడుస్తూ ఉంది. అది ఎక్కడ మనలను ఆవరిస్తుందో, అలుముకుంటుందో తెలియదు. కనుక ఇప్పుడే ఇక్కడే మనం క్రీస్తు వారమైతే క్రీస్తుతో సదాకాలం ఉండే ఆ మహిమలోనికి కూడా మనం వెళతామని ఒక నిర్ధారణతో మనం వెళదాం. ఆ తరువాత మనం మరణాన్ని ప్రశ్నిద్దాం. ఓ మరణమా, నువ్వు నా ముందు నడుస్తున్నావు కానీ నీ ముల్లెక్కడా? నీవు నన్ను చంపితే నీకేమీ లాభం లేదు, నాకే లాభం. నేను పరలోకం వెళతాను. నన్ను చంపి పాతాళానికి తీసుకువెళ్ళే నీ ప్రయత్నం ఇక సాగదు. నేను క్రీస్తు దానను, నేను క్రీస్తు వాడను అని చెప్పి మనము నోటితో సాతానుకు చెప్పి వెళదాం. సాతానుకు నువ్వు గట్టిగా చెప్పి మాట, సాతానా, నన్ను మృంగాలని పొంచి ఉన్నావు కానీ నేను క్రీస్తు దానను, నేను క్రీస్తు వాడను, నీవు నన్ను మింగలేవు. నన్ను మింగడానికి నీ నోరు చాలదు. నేను దేవుని బిడ్డను, నువ్వు నన్ను మింగలేవు. దానియేలు సింహాలకు దేవుని వాసన వచ్చినట్లుగా సాతానుకు నీవు దేవుని వాసన వస్తే నీ దరిదాపుల్లో ఉండలేడు. నీ దగ్గర మరొక వాసన వస్తుంది కాబట్టే సాతాను నిన్ను కలవరపరుస్తున్నాడు, అల్లకల్లోలం చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను అతలాకుతలం చేస్తున్నాడు. నువ్వు క్రీస్తు వాసన రావాలి, సువాసన రావాలి. వాడు నేను సమీపించలేడు. తీర్మానం చేయండి, సాతానా, నీవు నన్ను మృంగలేవు, నన్ను నీ చేతిలో ఇముడ్చుకోలేవు, నీవు నన్ను మోయలేవు. నన్ను నాశనానికి లాక్కు వెళ్ళడానికి ఇక నువ్వు వెంబడించడం నీ సమయం వ్యర్థమే. నేను ఆ నిత్య
రాజ్యములో మలుపు తిరుగుతాను, సదాకాలం దేవుని మహిమలో ఉంటాను అని నీ ఒక ప్రమాణపూర్వకమైన తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. తండ్రి అయిన దేవుడు చేతులు చూచి నీ తీర్మానం, నీ గుసగుసలు విని గుండెల్లో ఉన్నటువంటి నీ యొక్క స్థిర ప్రమాణమును చూచి నిన్ను ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు కృపలో పరిశుద్ధాత్మిక ఆదరణలో అంతం వరకు నడిపించునుగాక. ఆమేన్.